శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురువారం నాడు ఆచరింపదగినటువంటి పనులు ఏమిటి అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయటము కానీ, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అనేక గురుస్వరూపాలైనటువంటి వారందరినీ కూడా శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి స్వామి వారు, ఇలాగా ఉన్నటువంటి అనేక రకాలైన గురుస్వరూపంలో ఉన్నటువంటి వారందరినీ ధ్యానించుట, పూజించుట, యథాశక్తిగా వారి వారి యొక్క నామములను జపములు చేయుట, అలాగే అనేక రకాలైనటువంటి మూగజీవములు, ఆ యొక్క మూగజీవములకు ఆహారములు తినిపించుట, ఇటువంటివన్నీ చేస్తూ ఉండటం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే గురువారం నాడు స్నానం చేసేటటువంటి నీటిలో కొద్దిగా పసుపు ఉంచి స్నానం చేసినట్లయితే, అలాగే మనం ధరించేటటువంటి తిలకం బొట్టులో కొద్దిగా పసుపు, శ్రేష్టమైనటువంటి ఆవు పాలు 2 చుక్కలు ఉంచి కలిపి ఆ యొక్క ధారణ చేసినట్లయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే సమస్త గురుస్వరూపమైన వారిని, గురువులను, గురుస్వరూపమైనటువంటి తద్దేవతలను పూజించుట వల్ల అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. గురువారం నాడు శనగలకి విశేషంగా చెప్పబడి ఉన్నది. శనగలు అనగా మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు, అనగా లక్ష్మీ వారం. ఆ యొక్క గురువారం నాడు చెరుకు కానీ, పత్తి కానీ, శనగలు కానీ ఇటువంటి పంటలు వేయటం, పటమటి దిక్కు ప్రయాణములు చేయటం, పుష్యరాగము అనేటటువంటి రత్నాన్ని ధరించటం ఎంతో శ్రేష్టము అనేటటువంటిది శాస్త్ర ప్రకారంగా తెలుసుకో ఉన్నది. అలాగే ఈ యొక్క వీడియోను వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు చేసేటట్లుగా ప్రోత్సహించండి. తదుపరి వచ్చేటటువంటి వీడియోలలో రాసుల స్వభావములు, నక్షత్రముల స్వభావములు ఇవన్నీ కూడా తెలియజెప్పుకుంటూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.